గత ప్రభుత్వం ప్రజా సంక్షేమాన్ని విస్మరించారని రోడ్డు రవాణా శాఖ మంత్రి రాంప్రసాద్ రెడ్డి అన్నారు. గాజువాక 70వ వార్డు డ్రైవర్స్ కాలనీలో పరిపాలన తొలి అడుగు కార్యక్రమాన్ని నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాష్ట్ర రవాణా శాఖ మంత్రి రాంప్రసాద్ రెడ్డి, రాష్ట్ర తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు గాజువాక ఎమ్మెల్యే పల్లె శ్రీనివాసరావు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా అతిథులు మాట్లాడుతూ గత వైకాపా ప్రభుత్వ పాలనలో రాష్ట్రం అభివృద్ధి కుంటుపడిందని అన్నారు. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత రాష్ట్రంలో అభివృద్ధి సంక్షేమం పరుగులు తీస్తుందని తెలిపారు. అందరికీ నమస్కారం. ఈరోజు సుపరిపాలనలో తొలి అడుగునే కార్యక్రమానికి మరి ముఖ్య అతిథిగా గాజువాక నియోజకవర్గానికి మంత్రి రాంప్రసాద్ గారు రావడం జరిగింది. అలాగే వేపాటి చిరంజీవి గారు కూడా. వారి ఇరువురికి నేను గాజువాక తెలుగుదేశం పార్టీ కుటుంబం తరఫున, గాజువాక ప్రధానికం తరఫున వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నా. తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వం ముఖ్యంగా అధికారంకి వచ్చిన తర్వాత ప్రజల యొక్క ఆలోచనలు దృష్టిలో పెట్టుకొని, వాళ్ళ అవసరాలను దృష్టిలో పెట్టుకొని ఒక మంచి పరిపాలన అందించాలనే ఉద్దేశంతో, సుపరిపాలన అందించాలనే ఉద్దేశంతో మరి మేము ముందుకు వెళ్తున్నాం. అంటే మేము ఆలోచన ఎలా ఉన్నప్పటికీ కూడా ప్రజలు ఏ విధంగా వారు ఈ పరిపాలన వైపు చూస్తున్నారు, ఏ విధంగా అనుకుంటున్నారు అనే విషయాన్ని కూడా తెలుసుకోవడానికి ఈరోజు మేము డోర్ టు డోర్ క్యాన్వాసింగ్కి వెళ్తున్నాం. ఎక్కడ డోర్ టు డోర్ కనుక్కోవడానికి వెళ్తున్నాం. ఎక్కడికి వెళ్ళినా సరే ప్రజలు మాత్రం ఒక మాట చెప్తున్నారు, ఒక ప్రశాంతమైనటువంటి వాతావరణం ఉంది. ఖచ్చితంగా మాకు చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం మీద నమ్మకం ఉంది. ఈరోజు సుపరిపాలనలో తొలిగాడు కార్యక్రమానికి స్థానిక శాసనసభ్యులు, అలాగే మా రాష్ట్ర అధ్యక్షులు పెద్దలు గౌరవనీయులు పల్లా శ్రీనివాసరావు గారి ఆహ్వానం మేరకు ఇక్కడికి రావడం జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న మా ఎమ్మెల్సీ గారు, విద్యావేత్త చిరంజీవిరావు గారికి, అలాగే గాజువాక నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలందరికీ ధన్యవాదాలండి. చాలా సంతోషంగా ఉంది. ప్రభుత్వం ఏర్పాటైన సంవత్సరంలో ఏ కార్యక్రమాలు మేము చేశామో అని గర్వంగా ప్రజల దగ్గరికి డోర్ టు డోర్ వెళ్తున్నాం. ప్రజలు ఆప్యాయంగా ఏవైతే ఈ సంక్షేమ ఫలాలు అందుతున్నాయో, అలాగే అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయో వాళ్ళ నోటితోనే వింటున్నాం. అయ్యా, చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత మాకు మనశ్శాంతి వచ్చింది, అలాగే మా కుటుంబాలకు కూడా ఒక వెలుగు వచ్చిందని చెప్పి సంతోషంగా వాళ్ళు మాకు చెప్తా వస్తా అంటే మాకు చాలా సంతోషంగా ఉంది. కూటమి ప్రభుత్వం అనేది ఏదో ఒక బూచిలాగా కాకుండా కూటమి అనేది రేపు రాబోయే 20 సంవత్సరాలు ఈ రాష్ట్ర అభివృద్ధికి పనిచేస్తుందని ఈ ఒక్క సంవత్సరంలోనే ప్రూవ్ చేసుకోవడం జరిగిందని తెలియజేసుకుంటున్నా. అలాగే మా కార్యకర్తలకు కూడా మేము ఒకటే చెప్తున్నాం, అయ్యా ఈ కార్యక్రమాలన్నీ చేసేదానికి పైన మన నాయకుడు ఉన్నాడు. గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఏవైతే కార్యక్రమాలు, సంక్షేమ ఫలాలు ముందు చెప్పామో అవి తూచా తప్పకుండా డోర్ టు డోర్ అందుతున్నాయి. కాబట్టి ఇవి మనము ప్రజలకు చెప్పే బాధ్యత మన పైన ఉంది అని చెప్పి ఈ రోజు మా 3 పార్టీలకు సంబంధించిన కార్యకర్తలు కలిసి కట్టుగా సమిష్టిగా ప్రజల దగ్గరికి వెళ్ళాము. అలాగే రేపు రాబోయే కాలంలో కూడా ఏ విధమైన సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు చేపడితే ఈ రాష్ట్రం ముందుకెళ్తుందని చెప్పి వాళ్ళ దగ్గర నుంచి కూడా వినతులు తీసుకోవడం జరుగుతా ఉందని తెలియజేసుకుంటున్నా.